అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. వీరి యొక్క ఖాతాలోని అన్నదాత సుఖీభావ పథకం కింద 9,000 రూపాయలనేవి అయితే జమ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే రావడం అయితే జరిగిందండి. మొత్తం వివరాలు కూడా పూర్తిగా ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకాల అప్డేట్ వచ్చినా, ముఖ్యంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభ పథకంపై ఏ అప్డేట్ వచ్చినా మీకైతే తెలుస్తుంది. అలాగే వీడియోకి లైక్ చేయండి, మరికొంతమందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొత్తంగా ఏపీలోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందన్నమాట. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ మొదలయ్యి 2 నెలల పైగానే అవుతుంది. ఇంకో 10 రోజుల్లో ఖరీఫ్ సీజన్ కూడా ఎండ్ అయిపోతుందన్నమాట. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందన్నమాట. ఎప్పుడెప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకం కింద డబ్బులు జమ చేస్తారని చెప్పి చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. మొత్తంగా శుభవార్త అయితే రావడం జరిగిందండి. 9,000 రూపాయలు అనేవి నేరుగా రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయనున్నారు. దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా రావడం అయితే జరిగిందనమాట. ఇప్పటికే పంట నష్టం కింద చాలామంది రైతులు అయితే పంటను నష్టపోవడం అయితే జరిగింది ఈ యొక్క వర్షాల కారణంగా. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే పంట అనేది ఎవరైతే నష్టపోయారో వారికి పంట నష్ట పరిహారం కింద, అంటే ఇన్పుట్ సబ్సిడీ కింద వారి యొక్క ఖాతాల్లోకి ఎంత పంట నష్టపోయారో డబ్బులు అనేవి అయితే జమ చేయబోతున్నారండి. సో మొత్తంగా ఎవరికైతే పంట నష్టపోయారో వారికి 10,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్కరికి, అంటే ఈ రైతులకు సంబంధించి వర్షాల కారణంగా ఎవరైతే పంట నష్టపోయారో వారందరికీ మేలు చేకూరేలాగైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుందన్నమాట. అయితే దీనికి సంబంధించి మీరైతే పంట నష్ట నమోదు కింద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సో దగ్గరలో ఉన్న మీ యొక్క రైతు భరోసా కేంద్రాలకు కానీ, లేదంటే సచివాలయం దగ్గరికి కానీ వెళ్ళి సో మీ యొక్క పంట నష్టం చెబితే సో దానికి సంబంధించి డబ్బులు విడుదల చేసినప్పుడు మీకైతే వెంటనే అందనుందన్నమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం సంబంధించి ఖాతాల్లోకి డబ్బులు అనేవి అయితే జమ చేయబోతున్నారండి. అయితే ఇక్కడ మనకి కూటమి ప్రభుత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఇక్కడ అన్నదాత సుఖీభావ పథకం కింద ఏటా 20,000 రూపాయలు అనేవి అయితే విడుదల చేస్తామని చెప్పేసి అన్నారు. అయితే ఇవన్నీ ఒకేసారి కాకుండా విడతల వారీగా విడుదల చేద్దామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, అటు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించుకుందన్నమాట. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయలు, మొత్తంగానే 20,000 రూపాయలు అనేవి నేరుగా రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందన్నమాట. ఇప్పటికే 17 విడతల కింద పీఎం కిసాన్ పథకం కింద 2,000 రూపాయలు ఒకసారి, 2,000 రూపాయలు ఒకసారి జమ చేశారు. ఇప్పుడు మనకి అక్టోబర్ మొదటి వారంలో ఈ యొక్క 2,000 రూపాయలు అనేవి అయితే నేరుగా రైతుల ఖాతాల్లోకి అయితే జమ కానున్నాయండి. ఇది కేవలం ఈ యొక్క పథకం ఎవరైతే భూమి అనేది కలిగి ఉంటారో కేవలం వారికి మాత్రమే ఈ యొక్క పథకం అందేలాగైతే కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించిందనమాట. కౌలు రైతులకి అయితే వర్తించదు. అయితే ఇప్పుడు అన్నదాత సుఖీభావ పథకం కింద చూసుకుంటే ప్రతి రైతుకి కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది అనమాట. అయితే ఇది 14,000 ఒకేసారి కాకుండా విడతల వారీగా, అంటే ఖరీఫ్ సీజన్కి 7,000, అలాగే రబీ సీజన్కి 7,000, మొత్తంగా 14,000 రూపాయలు అనేవి జమ కానున్నాయి. ఇప్పుడు చూసుకుంటే 7,000 రూపాయలు అనేవి అయితే రైతుల ఖాతాలో యొక్క ఖరీఫ్ సీజన్ కాకుండా మనకైతే రైతుల ఖాతాలోకి అయితే జమ చేయనున్నారంటే. అయితే దీనికి సంబంధించి కూడా కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అయితే మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే రేపు మీటింగ్ అయిన తర్వాత ఈ యొక్క నిధులు విడుదలకు సంబంధించి అయితే మనకైతే అప్డేట్ అయితే రానున్నారనమాట. సో వెంటనే అప్డేట్ అయితే వస్తే ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేస్తారు. అప్పుడు నేరుగా రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తారు. కాకపోతే మీరు ఎన్ని డాక్యుమెంట్స్ రెడీగా చేసుకోకపోతే మాత్రం మీరు అర్హులైనా కానీ మీకైతే ఈ పథకం అయితే వర్తించదన్నమాట.
ఉంటుందన్నమాట. సో, ఖచ్చితంగా భూపత్రం దగ్గరైతే ఉంచుకోవాలి. అది అలాగే ఆధార్ కార్డు, అలాగే రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా పనిచేస్తుందో లేదో, అలాగే ముఖ్యంగా ఈ కేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉందన్నమాట. అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ మీ ఆధార్ కార్డ్ లింక్ అయ్యి ఉందా, అలాగే బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉందా, ప్రతిదీ చెక్ చేసుకోండి. సో, మనకి రేపు మీటింగ్ అయిన తర్వాత ఎప్పుడు విడుదల చేసినా కానీ మీ యొక్క ఖాతాలో వెంటనే డబ్బులు అనేవి అయితే జమ అవుతాయన్నమాట. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.